నిల్చుంటుందని చెప్పక తప్పదు. తప్పకుండా. సో ఫోర్స్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రైతుల పక్షాన పేదవాడి పక్షాన ఎప్పుడూ కూడా పోరాడుతుంది. మరింత సమాచారం అందించడానికి బడ్జెట్లో ఏ అంశాలు హైలైట్ అయ్యాయో సంపత్ అందిస్తారు. చెప్పండి సంపత్. ముఖ్యంగా కేంద్రం అయితే దక్షిణాది రాష్ట్రాలకు అలాగే రైతులకు మొండి చేయి చూపించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగనే ఈ బడ్జెట్లో మాత్రం ముఖ్యంగా టూరిజానికి అలాగే మెడికల్కి విద్యా ప్రమాణాలకు మాత్రం ఎక్కువగా కేటాయించినట్టుగా తెలిసింది. అందులో ముఖ్యంగానైతే మెడికల్ పరంగా చూసుకుంటే మనకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనైతే క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ సంవత్సరంలోనే 200 క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క బడ్జెట్లోనైతే ప్రవేశపెట్టింది. ఇక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అలాగే ప్రభుత్వ స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబులు కూడా ఏర్పాటు చేసి అక్కడ నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తామంటూ కూడా ఈ బడ్జెట్లోనైతే మెన్షన్ చేసినట్టుగా తెలిసింది. అలాగే స్టార్టప్లో కూడా ఫండ్ ఆఫ్ ఫండ్ కింద ఎక్కువ మంది పనిచేసేటువంటి కార్మికులు ఏవైతే ఉన్నారో ఆ ఎంఎస్ఎంఈలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 100 జిల్లాల్లోనైతే పిఎం ధాన్య యోజన కిందనైతే 100 జిల్లాలు ఏదైతే ఎక్కడ అయితే ధాన్యం తక్కువగా పండుతుందో తక్కువ పండి వ్యవసాయానికి తక్కువగా అనుకూలంగా ఉంటుందో అక్కడ 100 జిల్లాలను ఎన్నిక చేసి ఆ 100 జిల్లాల్లో మాత్రం పిఎం ధాన్య యోజన కిందనైతే అక్కడ 1.7 కోట్ల రైతులకు జీవితాలకు మార్చడం కోసం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇక ముఖ్యంగానైతే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఏదైతే 0% అంటే జీరో పేదరిక నిర్మూలన లక్ష్యంగానైతే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా తెలిసింది. ఇక విద్యారంగంలో కూడా ఏఐని అలాగే ఐఐటీలను విస్తరణ చేయాలంటూ కూడా ఎడ్యుకేషన్ పైన కూడా వీళ్ళు ముఖ్యంగా ప్రాధాన్యత చూపించినట్టు తెలిసింది. ఏదైతే 2014 సంవత్సరం తర్వాత ఏవైతే ఐఐటీలు నిర్మించారో వాటిని విస్తరణ చేసేందుకు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టినట్టు తెలిసింది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతోటి 5 స్కిల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లయితే చెప్పారు. ఇక 5 స్కిల్ సెంటర్లలో కూడా ప్రపంచ స్థాయి నిపుణులతోటి ఆ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత స్థాయిలో వారి యొక్క స్కిల్స్ డెవలప్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు తెలిసింది. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లయితే ఈ బడ్జెట్లోనైతే చెప్పారు. ఇక అలాగే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కూడా 25,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించినట్టుగా తెలిసింది. అలాగే అస్సాంలో 12.7 కోట్ల టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ను ఏర్పాటు చేయడానికైతే ఈ బడ్జెట్లోనైతే ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ మిథిలాంచల్ అభివృద్ధి కూడా ఏదైతే బీహార్కి అయితే మనం ఇందాకే డిస్కస్ చేసినట్టు బీహార్కి అయితే వరాల జల్లు కురిపించినట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు అలాగే పాట్నా ఎయిర్పోర్ట్ కావచ్చు మిథిలాంచల్ అభివృద్ధికి ఎయిర్పోర్ట్ల కోసం అయితే ఎక్కువగా కేటాయించినట్టుగా అలాగే ఐఐటీని విస్తరణ చేసేందుకు కూడా అలాగే మకాన్ ఏర్పాటు చేసినందుకు ధాన్యం డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయనట్టుగా అయితే మనం గమనించాం. అలాగే రానున్న కాలంలో అయితే 4 కోట్ల మందికి ప్రజలు విమానయానాన్ని సులభతరం చేసిన విధంగానైతే ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చిన ఈ యొక్క ఉడాన్ పథకం ద్వారానైతే దాదాపు 120 కొత్త చోట్లనైతే ఈ యొక్క విమానాలను చేసేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగానైతే వైద్య విద్యలో కూడా 10,000 అదనపు సీట్లను కేటాయించి మెడికల్ సీట్లను పెంచి వైద్య విద్యను ప్రోత్సహించే విధంగానైతే ఈ యొక్క 10,000 సీట్లను రానున్న కాలంలో అయితే తీసుకురానున్నట్టుగానైతే మనకు చెప్తున్నారు. ఇక అలాగే కొత్తగా ఐటీ బిల్లును కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఐటీ బిల్లును అయితే రానున్న వారంలోనైతే దీనికి ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది విజయ్. ముఖ్యంగా ఈ బడ్జెట్లోనైతే చూసుకుంటే రైతులకు మాత్రం పూర్తిగా మొండి చేయి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే గత బడ్జెట్లో చూసుకుంటే ఈ బడ్జెట్లో మాత్రం కంపేర్ చేసుకుంటే రైతులకు చాలా వరకు ఒక మొండి చేయి చూపించినట్టుగా రైతులను పట్టించుకోలేదన్నట్టుగా గమనించవచ్చు. ఇక ముఖ్యంగా దానితో పాటు వీళ్ళు ఏదైతే స్వయం ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎంఎస్ఎంఈలకు అలాగే విద్యకు వైద్యానికి కూడా ఒక రకంగా ప్రాధాన్యతను ఇచ్చినట్టుగానైతే మనం చెప్పొచ్చు విజయ్. कितना होगा कहीं